రిజర్వేషన్ అనేది ఏమీ లేవు. మళ్ళీ మనకి విత్డ్రాల్ వచ్చేసి 3వ తారీఖు 3 గంటల వరకు విత్డ్రాల్ అవకాశం ఉంటుంది. ఆ విత్డ్రాల్ ఫామ్ 1 అనేది మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మనం ఉంచుతాము. ఆర్ఓలు ఇక్కడే ఉంటారు. రేపు 10:30 కాడ నుంచి 5 వరకు కూడా ఆర్ఓలు ఎవరు కేటాయించబడిన రూమ్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా విత్డ్రా చేసుకోవాల్సిన వాళ్ళు ఏ వాటికి సంబంధించిన ఆర్ఓ అక్కడ విత్డ్రా ఫామ్ ఇవ్వాలి. మనకి ఒక క్యాండిడేట్ ఒక 2-3 వార్డు 2 కన్నా ఎక్కువ వార్డులో పోటీ చేసినట్లయితే ఆ క్యాండిడేట్ ఒక వార్డులో మాత్రమే తన నామినేషన్ ఉంచుకొని మిగతా ఖచ్చితంగా కూడా విత్డ్రా చేసుకోవాలి. అలా చేసుకునే పక్షంలో అన్ని నామినేషన్లు డిస్క్వాలిఫై చేయాలి. అటు ఒక క్యాండిడేట్ ఒక 3 వార్డులో పోటీ చేశాను అనుకోండి, ఆయనకు ఇష్టం వచ్చిన ఏదో ఒక వార్డులో మాత్రమే నామినేషన్ ఉంచుకొని మిగతా 2 కూడా విత్డ్రా చేసుకోవాలి. అటు మీ ద్వారా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ సమాచారం చేరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా మొత్తం మనకి మెదడులో మున్సిపాలిటీలో 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. 44 పోలింగ్ స్టేషన్లు కూడా 17 లొకేషన్స్ 17 లొకేషన్లో 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వార్డుకి 2 పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డుకి 2 పోలింగ్ స్టేషన్ చొప్పున 44 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 17 లొకేషన్స్ ఉన్నాయి. రూట్స్ వచ్చేసి మొత్తం 9 రూట్లు ఉన్నాయి. 5 జోన్లు 9 రూట్లు. జోన్స్ వచ్చేసి 5, రూట్స్ వచ్చేసి మాత్రం 9 మొత్తం. మనకి రిసెప్షన్ సెంటర్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ మొత్తం కూడా పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ కూడా అక్కడే పెట్టాము. పాలిటెక్నిక్ కాలేజీలో స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ సెంటర్ మొత్తం అక్కడే. మనకి షెడ్యూల్ ప్రకారంగా 11వ తారీఖు పోలింగ్ ఉంది కాబట్టి మనకి బిఫోర్ డే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 10వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఎలా చేసినటువంటి స్టాఫ్ అందరికి కూడా ట్రైనింగ్స్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర 2వ తారీఖు మనకి పిఓస్కి ఏపీఓస్కి ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ ఎంపీలో మీటింగ్ జరుగుతాము. మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా సెకండ్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేసుకుంటాము. పోలింగ్ అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా ఎటువంటి భయాందోళన లేకుండా నిర్భయంగా వచ్చి ఓటు వేసి వెళ్ళచ్చు. దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసు వారు మేము పర్యవేక్షిస్తాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో బందోబస్తు కొంచెం ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటాము. మొత్తం 14 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. ఆ వివరాలు కూడా మీకు ఇస్తాము. సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్